బీసీల పాలిట కాంగ్రెస్ పార్టీయే అసలైన శత్రువని బీసీ ఐకాస చైర్మన్ ఆర్ కృష్ణయ్య అన్నారు. బీజేపీ ఇప్పటివరకు 3 బీసీలను ప్రధానమంత్రులను చేసిందని ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన బీసీ సంక్షేమ సంఘం సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రానున్న శీతాకాల సమావేశాల్లో ప్రధాని మోదీతో మాట్లాడి బీసీలకు 42% రిజర్వేషన్లతో పాటు సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు. కేంద్రం చేపట్టనున్న దేశవ్యాప్త కులగణనతో ఎవరికి దక్కాల్సిన వాటా వారికి దక్కుతుందన్నారు. జనవరిలో ప్రధాని మోదీని ఆహ్వానించి 5 లక్షల మందితో పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని కృష్ణయ్య వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని బీసీ ప్రధానమంత్రిని గతంలో కాంగ్రెస్ గాని జనతాదళ్ గాని అనేక పార్టీలు దేశాన్ని పరిపాలించాయి. ఒక్కరన్నా బీసీని ప్రధానమంత్రి చేశారా? స్థానిక సంస్థలతో పాటు బీసీల డిమాండ్ల మీద రేపటి నుంచి పార్లమెంట్ స్టార్ట్ అవుతుంది. ప్రధానమంత్రి మోడీని కలిసి బీసీల డిమాండ్ల మీద మాట్లాడతాం. ప్రధానమంత్రిని జనవరి నెలాఖరుకు హైదరాబాద్ లో 5 లక్షల మందితో మీటింగ్ పెట్టి బీసీలంతా ఎంబడున్నారు, మాకు బిచ్చం వద్దని చెప్పి ప్రధానమంత్రికి ధైర్యం ఇస్తే తప్పనిసరి అమ్మాయినా అడగంది అన్నం పెట్టదు. మోడీ అయినా మనం ఒత్తిడి తెస్తేనే చేస్తాడు. కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో 42 అని చెప్పి బీసీలకు మోసం చేసి